ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుల కారా. ఆమెన్. ప్రస్తుతం ప్రపంచంలో అనేక మంది దేవుడికి మొరపెడుతూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. దేశాలు వేరు, భాషలు వేరు, దుస్తువులు వేరు, జాతులు వేరు, సంస్కృతి వేరు, సంప్రదాయాలు వేరు, మతాలు వేరు, నమ్మకాలు వేరు. అలాంటప్పుడు దేవుడు ఎంతమంది ప్రజల బాగోగుల గురించి ప్రతినిత్యము ఆలోచించు నా ఒక్కడి మా గురించి మాత్రము ఏం చింతించగలడు, నేను ప్రార్థిస్తే ఆయన నిజంగా ఆలకిస్తాడా, ప్రత్యుత్తరం ఇస్తాడా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సహోదరి సహోదరుడా, కోట్లాది ప్రజల గురించి చింతిస్తూ బిజీగా ఉన్న దేవుడు నిన్ను గురించి చింతించడానికి ఆయనకి సమయం లేదని, నీ అవసరాలను ఆయన తీర్చలేడని నీవు అనుకుంటున్నావా? నిజముగా నా విషయము ఆయన పట్టించుకుంటున్నాడా, నా అవసరములో నన్ను ఆదుకుంటాడా? ఇలాంటి సందేహాలు, ప్రశ్నలు నేను తికమక చేస్తూ నీకు తీరని మనోవేదనను కలుగజేస్తున్నట్లయితే ఈ ఉదయకాలము దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఒక చిన్న పిల్లవాడు ఆఫీస్ బయట ఆడుకునిచుండగా మోకాలికి దెబ్బ తగిలి వెంటనే వెక్కి వెక్కి ఏడుస్తూ తండ్రి దగ్గరికి పరిగెత్తాడు. పరుగున లోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న పిల్లవాడిని చూచిన సెక్రటరీ ఆఫీసు తలుపులు తెరిచాడు. వ్యాపార వ్యవహారాల్లో డాడీ బిజీగా ఉన్నాడు. ఆయనకు క్షణము తీరిక లేదు. తోటి వ్యాపారులు తొందరపడుతున్నారు, ఆయనను తొందర పెడుతున్నారు. అయితే ఆ పిల్లవాడు ఇదంతా పట్టించుకోకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒడిలో వాలిపోయాడు. తండ్రి ఏం చేస్తాడు? పిల్లవాడిని పక్కకు నెట్టేస్తాడా? తన ఆఫీస్లో నుండి అవతలికి గెంటేస్తాడా? లేదు, తండ్రి అలా చేయరు. ఎంత బిజీగా ఉన్నా కూడా వెంటనే తన కుమారుని దగ్గరికి తీసుకుని, ఏమైంది నాయనా, దెబ్బ తగిలిందా, ఏది, ఎక్కడ, చూపించు, నొప్పెక్కడ అంటూ చేయితో పిల్లవాడిని కాలును నిమురుతూ తన ప్రేమను కనపరుస్తారు. ఇది ఈ లోకం యొక్క తండ్రి విషయంలో ఎంత సత్యమైతే, మనల్ని ఎంతో ప్రేమించుచున్న మన పరలోకపు తండ్రి విషయంలో ఇంకెంత సత్యమై ఉండాలో మనం గ్రహించాలి. మన పరలోకపు తండ్రి దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం ఏర్పడినప్పుడల్లా యేసుక్రీస్తు ద్వారా వెళ్ళవచ్చు. ఆయన తన రాజ్యాన్ని నిర్మించడంలో ఎంత బిజీగా ఉన్నా ఆయన చెంతకు మనం చేరినప్పుడు మనల్ని ఏ మాత్రము త్రోసివేయరు. మన బాధలన్నిటినీ చెప్పుకోవడానికి, ప్రశాంతతనిచ్చి ప్రభువు ఒడిలో వాలిపోవడానికి మనం ప్రతినిత్యము ఆహ్వానితులమే. ఆయన బాహువులు ఇంకా చాపబడే ఉన్నవి. నీవు ఎంతవరకు ప్రేమగల తండ్రి దగ్గరకు వెళ్ళనట్లయితే ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. స్వేచ్ఛగా ఆయన దగ్గరికి వెళ్ళు. నీ బాధలన్నిటినీ ఆయనతో చెప్పుకో. ఆయన నిన్ను ఆదుకుంటారు. ఎలా ఆదరిస్తారో, ఆయన నిన్ను ఎలా చూసుకుంటారో నీకే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన నిన్ను ప్రాణంగా ప్రేమించు తండ్రి అయి ఉన్నారు. నిన్ను గురించి చింతించడా ఒక్కసారి ఆలోచించు. ఆకాశ పక్షులు చూడు, విత్తవో కోయవో, కోట్లలో కూర్చుకొనవో, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. ఈ సమయంలో దేవునికి ఎంతమంది మొరపెడుతున్నా, అందరి మొర వింటున్న దేవుడు నీ మొర కూడా వినడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. నీకు కూడా సమయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. అనేకమైన పిచ్చుకల కంటే నువ్వు శ్రేష్ఠురాలవని దేవుడి ఉదయం సెలవిస్తున్నారు. నీ చింత గురించి ఆయన బాధపడుతున్నారు. నీ చింతను మోయడానికి, నీ భారాన్ని మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రతి విషయాన్ని దేవుడితో చెప్పుకుంటూ, నీ బాధను దేవుడికి చెప్పుకుంటూ దేవుని యందు భయభక్తులతో జీవించు. దేవుడు తప్పకుండా నీకు సమయాన్ని ఇస్తున్నారు. నీ తల వెంట్రుకలకన్నీ లెక్కింపబడి ఉన్నాయి. ఆయన నిన్ను గురించి ఆలోచించుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి ఉదయకాలమైనా మీరు మాట్లాడి ఉన్నారు. మీ తల వెంట్రుకలని లెక్కింపబడి ఉన్నాయి, భయపడకడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదా.
నిజమే తండ్రి, ఈ సమయంలో ఎవరైతే వారి సమస్యలను చూసి భయపడుతున్నారో వారికి ఆదరణ ఓదార్పు దయచేయండి. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను తీర్చండి. బలహీనలను బలపరచండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేయండి. చిన్న బిడ్డలని యవన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా యవనుల తండ్రి కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా మీ అందు నిలిచినట్టునైనా మీ వాక్కు చేత వారిని పట్టుకోండి. మీ బలం చేత వారిని నింపండి. వారు చదువుతున్న చదువుల్లో తోడుగా ఉండండి. జ్ఞానాన్ని అనుగ్రహించండి. హాస్టల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారి విషయంలో కార్యాన్ని జరిగించండి తండ్రి. మీకు వందనాలు. చంటి బిడ్డలని యవన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని మీరు సెలవిస్తున్నారు. గర్భఫలం కోసం ఎందరైతే ఎదురు చూస్తున్నారో వారి గర్భాన్ని తెరవడంలో మీరు సహాయం చేయండి. గర్భఫలం ఇచ్చిన బిడ్డలకు నెల నిండేంత వరకు మీకు ఆపుదల కృప అనుగ్రహించండి ప్రభువా. చంటి బిడ్డలని బాలంతల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నెరవేర్చండి తండ్రి. మీకు స్తోత్రములు, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మందిరంలో ప్రతి బిడ్డలోనైనా మీ సేవలోనైనా చేయనట్లు మీరు సహాయం చేయండి. కుటుంబాలుగా మందిరంలో ఉండినట్లు మీరు సహాయం చేయండి. మా దేశం గురించి, మా రాష్ట్రం గురించి నాయన మొరపెడుతున్నాము. శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. రైతులను జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యం మీరే జరిగించండి అయ్యా. మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రములు, మీకు వందనములు. ప్రతి ఒక్కరికి నైనా తెలివితో జ్ఞానంతో నింపి అందరూ మీ యందు భయభక్తులతో జీవించినట్లు ప్రతి ఒక్కరికి కావలసిన కృప మీరే దయచేస్తారని, ప్రతి ఒక్కరు మీ మీద ఆధారపడినట్లు మీరే సహాయం చేస్తారని, ప్రతి ఒక్కరు తల వెంట్రుకలున్నైనా మీరు లెక్కించినారయ్యా. భయపడొద్దని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గ్రహించి ఆ చిన్నపిల్లవాడునైనా తండ్రి ఎదుటైనా ఎలా వాలిపోయాడో అలా మేమందరం మీ ఎదుట వాలిపోయినట్లునైనా మీ మీద పరిపూర్ణంగా ఆధారపడినట్లు నైనా మీకు స్తోత్రాలు. మా నోటి మాటలు హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్తగంతా మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పర్వతండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.